హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో శంకు పూలతో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి గార్డెన్లో ఎక్కడైనా దొరుకుతాయండి. ఈ ఫ్లవర్స్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందం, ఆరోగ్యం రెండింటిని ఇస్తుంది. అంతేకాదు, ఈజీగా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే ఈ ఫ్లవర్స్ బాగా యూజ్ అవుతాయి. ఎన్నో విటమిన్స్ మన బాడీలోకి వస్తాయి. సింపుల్గా, ఈజీగా 5 నిమిషాల్లో ఈ రైస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక గుప్పెడు ఫ్లవర్స్ తీసుకున్నాను. వాటిని శుభ్రం చేసుకున్నాను. తర్వాత వాటి తొడిమెలు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గ్లాస్ బిర్యానీ రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. వాటిని కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అవి హీట్ అయ్యాక ఈ ఫ్లవర్స్ అందులో వేసుకోవాలి. వాటిని 2 మినిట్స్ అయినా మరగనివ్వాలి. కలర్ ఇలా చేంజ్ అయ్యేంత వరకు ఉంచాలి. చూసారుగా, ఇలా బ్లూ కలర్లోకి రావాలి. తర్వాత ఈ ఫ్లవర్స్ తీసివేయాలి. మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వీటిని 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. అలాగే ఈ రైస్లో కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ రైస్ ఉడికిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, 2 లవంగాలు, యాలకులు, 2 మిరియాలు, అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఈ మసాలాను కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న రైస్ ఇందులో వేసుకోవాలి. ఈ రైస్ని కూడా 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే గరం మసాలా, ధనియాల పొడి మీ టేస్ట్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. అంతే అండి, శంకుపూలతో బిర్యానీ రెడీ అయిపోయినట్టే. దీన్ని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుందాం. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.